ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇప్పుడు నువ్వు ఒంటరిగా కూర్చొని కన్నీరు కారుస్తున్నావు కదా. ఇదిగో ఇప్పుడు నీకు ఆ కన్నీరు తుడవడానికే నీ సాయి తండ్రి నీ వద్దకు వచ్చాను. నా మాటలు వినుబిడ్డా, నీ జీవితానికి ఒక మంచి దారి కనిపిస్తుంది అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. అలానే మనం ఎప్పుడు బాధపడుతున్నా సరే మన బాబాగారు మనల్నే చూస్తూ ఉంటారు. మనం కంటతడి పెట్టుకున్న ప్రతిసారి కూడా బాబాగారు తుడుస్తూనే ఉంటారన్నమాట. మనకు అది అన్ని సందర్భంలో తెలియకపోయినా కొన్ని సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా బాబాగారి స్పర్శని మనం గుర్తించగలుగుతాము. ఇప్పటికే చాలామంది కూడా గుర్తించే ఉంటారు. బాబా ఆశీర్వాదం పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్నమాట. ప్రతి ఒక్క బాబా భక్తుడికి బాబా ఆశీర్వాదం ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు వచ్చే ఉంటుంది. కానీ అది అందరూ కూడా గుర్తించలేరు, కొందరే గుర్తించగలరండి. కొంతమంది మాత్రం బాబా నాకు ఏం చేయలేదు, బాబా నాకు అన్ని కష్టాలను ఇచ్చారనుకుంటుంటారు. అలా ఎప్పుడు అనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే కష్టాలు అనేటివి ప్రతి ఒక్కరికి వస్తాయి. మా లైఫ్లో కూడా ఎన్నో కష్టాలు అయితే ఉన్నాయన్నమాట. అయినా సరే కష్టాలకి బాబాగారు చెప్పేది ఒకటే, కష్టాలకి తడబడకుండా సంతోషంగా ధైర్యంగా ముందుకు వెళ్ళగలగాలి, అప్పుడే విజయాన్ని సాధించగలరు అని చెప్పి బాబాగారు మనకి ప్రతిరోజు ఏదో ఒక సందేశం రూపంలో చెబుతూనే ఉన్నారు కదా. అలానే ఈరోజు కూడా ఈ సందేశం ద్వారా మనకి ఎలాంటి వార్తను తెలియజేయబోతున్నారు మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు ఒంటరిగా కూర్చొని కన్నీరు పెట్టుకుంటున్నావు కదా. ఎందుకు బిడ్డ దిగులు చెప్పు? నీ బాబా ఎప్పుడు నీతోనే ఉన్నారు కదా. భయపడకమ్మా, అస్సలు అధైర్యపడకు, కంగారు పడకు. నీ బాబా ఏం చెప్పినా ఏం చేసినా సరే నీకోసమేనే తెలుసు కదా తల్లి. ఇప్పుడు నీ మనసులో ఉన్న బాధంతా కూడా నీ కుటుంబం గురించే కదా. వాళ్ళు నిన్ను ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదనే కదా నువ్వు ఇంతలా కుమిలిపోతున్నావు. అవును బాబా, వాళ్ళ కోసం నేను ఎంతలా కష్టపడుతున్నా, ఎంతలా చేస్తూ ఉన్నా సరే, నా శక్తికి తగ్గట్టుగా నేను ఎంత సాయం చేస్తున్నా సరే చివరికి నన్ను తీసి పడేస్తున్నారే. నేను ఏం చేయాలి బాబా? ఎవరితో చెప్పుకోవాలి బాబా? నాకు అండగా ఉంటారు అని అనుకున్న వాళ్ళే నాకు ఇంకా బాధను కలిగిస్తున్నారే బాబా. నేను బాగా నమ్మిన వాళ్ళే నా స్నేహితులే నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. నా చుట్టుపక్కల వాళ్ళతో నేను మంచిగా ఉన్నాను కదా, అదేనా నేను చేసిన పొరపాటు? అందుకైనా వాళ్ళు నన్ను ఇంకా అవమానిస్తూ ఉన్నారు. ఎందుకు బాబా నాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నారు? అసలు ఏంటి సాయి ఈ కష్టాలు సమస్యలన్నీ అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. చెబుతాను వినమ్మా. చూడు తల్లి, ఎవ్వరితో ఎప్పుడూ కూడా మితిమీరిన ప్రేమని అస్సలు చూపించకు. ఎందుకంటే జీవితం అనేది చాలా చిన్నది తల్లి. అందులో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. ఎందుకంటే మంచివాళ్లే కొంచెం మొహం మీద ఏదో ఒకటి చెప్పేస్తారు, కానీ చెడ్డవాళ్ళు మాత్రం నువ్వు తప్పు చేస్తున్నా సరే దాన్నే వెనకేసుకొని వస్తారు. ఇదే గుర్తుని నువ్వు మంచిగా నీ మనసులో పెట్టుకొని ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకో. అలానే బిడ్డ, నేను చెబుతూనే ఉన్నాను కదా, ఎవరి మీద ఎక్కువ మమకారం పెట్టుకోవద్దు, ఎవరి మీద ఎక్కువ ప్రేమను చూపించకు. అలా చూపించి తిరిగి వాళ్ళు మళ్ళీ అదే ప్రేమ చూపించకపోతే చివరికి బాధపడేది భయపడేది నువ్వే కదమ్మా. చూడు, నా మాటలు పెడచెవిన పెట్టావు. ఇప్పుడు ఎవరు బాధపడుతున్నారు చెప్పు? బాబా, ఒకరోజు సంతోషంగా ఉంటుంది, ఒకరోజు బాధగా ఉంటుంది బాబా. మరి రోజు ఎందుకు సంతోషం ఉండడం లేదు బాబా? నా జీవితంలో సంతోషం శాశ్వతంగా ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నావు కదా. బిడ్డ, జీవితంలో కొన్ని రోజులు సంతోషాలు ఉంటాయి, అలానే కొన్ని రోజులు బాధలు కూడా ఉంటాయి. ఏది కూడా శాశ్వతం కాదమ్మా. సంతోషము శాశ్వతం కాదు, బాధ కూడా శాశ్వతం కాదు. అన్నీ తాత్కాలికమే తల్లి. అవన్నీ నువ్వు అలవాటు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, నువ్వు ఆలోచించే తీరును బట్టి ఉంటుంది. నువ్వు మంచిగా ఆలోచిస్తే నీకు సంతోషం ఉంటుంది. అలా కాకుండా నీకు ఏదైనా కష్టం రాగానే అదే తలుచుకొని చెడుగా ఆలోచిస్తే నీకు ఇక బాధే కదా మిగులుతుంది. కాబట్టి బాధ వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా సరే నువ్వు మంచిగానే ఆలోచిస్తూ ఉండు. మంచి మనసుతో ఆలోచించు. ఖచ్చితంగా నీకు అంతా మంచే జరుగుతుంది. నీ బాబాని నేను చెబుతున్నాను కదా,
నేను చెప్పినట్లు చెయ్యి. ఖచ్చితంగా నీ లైఫ్ అనేది ఒక మంచి దారిలో పడుతుందమ్మా. అనవసరంగా ఒంటరిగా కూర్చొని దిగులు పడుతూ బాధపడుతూ కన్నీరును పెట్టుకోవద్దు తల్లి. అలా పెట్టుకొని నీ మనసుని నీ ఆరోగ్యాన్ని నువ్వు అనవసరంగా పాడు చేసుకుంటున్నావు. అలా ఎప్పుడు ఉండొద్దమ్మా. సంతోషంగా ఉండు. ఏం జరిగినా సరే పట్టించుకోవద్దు తల్లి. కుటుంబం అన్నాక సమస్యలు అనేటివి వస్తుంటాయి పోతుంటాయమ్మా. అలా అని వాటిల్ని వచ్చిన కష్టంలే ఈరోజు కష్టం వచ్చిందంటే రేపు కూడా అలానే ఉంటుందంటే ఎలా? మారుతుంది తల్లి. గుర్తుపెట్టుకో. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీ ఇంట్లో ఏదైనా చిన్న కష్టం కానీ చిన్న కలత కానీ గొడవ కానీ ఏదైనా జరిగిందంటే ఇది ఈ రోజుతోనే మర్చిపో తల్లి. అలా కాకుండా దీనినే మనసులో పెట్టుకుని రోజులు గడుపుతూ ఉన్నావంటే ఇక బాధే కదా. అలా కాకుండా ఇది ఈ రోజుతో మర్చిపోయి పంతాలకి పట్టింపులకి ఈగోలకి ఏమీ పోకుండా మరుసటి రోజు నువ్వు అందరితో మంచిగా మాట్లాడు. ప్రశాంతంగా ఉండు. మనసుని హాయిగా చేసుకున్నావు అంటే ఖచ్చితంగా నీ జీవితం బాగుంటుంది. ఒక్కసారి నీ బాబా ఇచ్చిన ఈ సలహాని పాటించి చూడు. నీ జీవితం ఎంత సంతోషంగా అద్భుతంగా ఉంటుందో నీకే అర్థమవుతుంది బిడ్డ. ఒంటరిగా ఉన్న నీ కోసం పరుగున నీ బాబా తెచ్చిన ఈ సందేశం నీకు ఎంతగానో నచ్చుతుంది తల్లి. అలానే నీ జీవితానికి ఒక మంచి దారి కూడా ఇది చూపుతుంది. అలానే కష్టాల్లో సమస్యల్లో ఒంటరిగా ఉన్న నీకు ఒక బంధువులా ఉపయోగపడుతుంది. కాబట్టి నీ సాయి మాటలను పెడచెవిన పెట్టకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ బాబా ఏం చేసినా నీకోసమే కదా. సంతోషంగా ఉండమ్మా. నువ్వు కన్నీరు కార్చి అలసిపోయావు. అది నాకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇంతకు మించి నా వల్ల కాదు బాబా అని అడుగుతున్నావు కదా. సరే తల్లి, నీ కష్టాలను సమస్యలను ఇక నేను లాగేసుకుంటున్నానులే. ఇక నీకైనా సంతోషాన్ని నేను ఇస్తాను. నీకైనా సమయం వచ్చేంత వరకు కాస్త నువ్వు ఎదురు చూడాలి. అప్పటి వరకు ఓపికతో ఉండు బిడ్డ. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను కదా. నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ నీకు అస్సలు అవసరం లేదమ్మా. సంతోషంగా ఉండు. నీ సాయి తండ్రి ఎల్లవెల్లా నీకు తోడు ఉంటారు కదా. కాబట్టి ధైర్యంగా ఉండు. దేని గురించి కూడా అనవసరంగా ఆలోచించకు. అలా ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవద్దు బిడ్డ. ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచిస్తూ ఉండు. మంచి పనులే చేస్తూ ఉండు. జీవితం చాలా సంతోషంగా అత్యద్భుతంగా ఉంటుంది. నీ సాయి మాటలు నువ్వు నమ్మావు అంటే ఇప్పటి వరకు కన్నీరు కారుస్తున్న నీవు నీ మనసులో అలానే నీ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు కూడా వస్తుంది తల్లి. నీ కన్నీటిని తుడవడానికే కదా నీ సాయి అవతారం ఎత్తింది. మరి ఎందుకు నువ్వు బాధపడతావు? రోజు బాధపడకు. ఇక బాధతో వచ్చిన ఈ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చే బాధ్యత పూర్తిగా నేను తీసేసుకుంటున్నాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి. నీ బాబా ఎల్లవేళలా నీకు రక్షక కవచంలా నీతో పాటే ఉంటాను. ధైర్యంగా సంతోషంగా మనసుని ప్రశాంతంగా ఉంచుకో. జీవితాన్ని కూడా అంతే ప్రశాంతంగా గడుపు. అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.